హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంజలిస్ కిచెన్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీరు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా 4-5 కట్టల పాలకును ఉడికించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్లోకి మనం ఉడికించుకున్న పాలకునంతా ఇందులో వేసి 3 పచ్చిమిర్చి, అరకప్పు నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత కడాయిలో 1 కప్పు ఆయిల్ వేడి చేసుకొని అర చెంచా జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 సన్నగా తరిగిన ఆనియన్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. తరువాత 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తరువాత గ్రైండ్ చేసిన పాలాకు పేస్టును వేసి 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకొని అర స్పూన్ కసూరి మెంతి, అర స్పూన్ జీలకర్ర పొడి, అర చెంచా ధనియాల పొడి, తగినంత ఉప్పు, అర చెంచా గరం మసాలా, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. తరువాత కొంచెం బటరు, 1 గ్లాస్ వాటర్ని పోసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తరువాత 200 గ్రాముల పన్నీర్ క్యూబ్స్ని వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం వేగనివ్వాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ను వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీరు రెడీ.